ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. వాళ్ళు అప్పులు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము రైట్ ఆఫ్ చేస్తున్నామని చెప్పి కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఆ రైట్ ఆఫ్ చేసే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిలియనియర్లు, మిలియనియర్ల పేర్లు మనం వింటూనే ఉంటాం. వీళ్ళందరి ద్వారా దేశానికి ఎంత నష్టం వచ్చింది అనే దానికన్నా మరొక కీలకమైన అంశము, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అంశం ఏంటంటే, ఇండియాలో ఉన్న బ్యాంకులన్నీ కలిపి ఒక 8,500 కోట్ల రూపాయలని గత సంవత్సర కాలంలో సంపాదించాయి. 8,500 కోట్లు సంపాదించి ఏంది నీ బాధ అని మీకు చాలామంది కనిపిస్తుండొచ్చు. కానీ నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే, 8,500 కోట్ల రూపాయలని ఎవరైతే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనే కారణం చూపించి 100, 200 ఇలా వాళ్ళకి ఛార్జెస్ వేసి 8,500 కోట్ల రూపాయలని ఈ బ్యాంకులు సంపాదించాయంట. అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ డబ్బులు కూడా అంటే ఆ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉందో అది కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇలా సంపాదించి ఏం చేస్తున్నారో అని ఒకవేళ ప్రశ్న అడిగితే ఏంటంటే, నేను మొదట చెప్పినట్టుగా ఆ మల్టీ మిలియనియర్లకి, బిలియనియర్లకి వేలాది కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్నారు. మీరు రైతుకు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయాలంటే ప్రభుత్వాలు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఒక 100 రూపాయలు ఎవరైనా సరే బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే ఆ 100 రూపాయలు కట్టలేదు అని ఇంటికి వెళ్ళి మరీ గొడవ చేసి మరి ఆ 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే రికవరీ ఏజెంట్లను పెడతారు. ఇదంతా బాగుంది. ఇదంతా ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇవన్నీ జరగాల్సిందే. వేలాది కోట్లు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళకేమో రాచ మర్యాదలు, వాళ్ళకి ఓన్లీ మెయిల్స్లో మాత్రమే వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. వాడి ఇంటికి వెళ్ళరు, వాడిని బెదిరించరు, వాడిని అదిరించరు, డబ్బులు ఎందుకు కట్టట్లేదు అని వాడిని నిలదీయరు, ఏం చేయరు. అదే ఒక 2 వీలర్ కొనుక్కొని, ఒక 4 వీలర్ కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని ఏదో ఫ్యామిలీస్తో గడుపుదామని చెప్పేసి ఒక టీవీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఒక 2,000, 3,000 ఈఎంఐ కట్టలేదంటే మాత్రం ఈ రికవరీ ఏజెంట్లు అందరూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని సతాయిస్తుంటారు. అది ఒక తరహా బాధపెట్టే అంశం. అయితే ఇది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకనే వాడు ఆ ఉన్న 1,000 రూపాయలు కూడా కలెక్ట్ తీసేసుకుంటాడు. వాని మీద మళ్ళీ మీరు ఛార్జ్ చేస్తాను ఇంకోటనో వేసి 8,500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, జన్ధన్ యోజన అనే పేరుతో ప్రభుత్వమే వీళ్ళందరినీ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పింది. అవి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఓపెన్ చేసిన వాళ్ళు, తెలియక దాన్ని జన్ధన్ యోజనలో కాకుండా నార్మల్గా తీసుకున్న వాళ్ళు 8,000, 10,000 శాలరీ పడాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే కాబట్టి వాటి కోసం అకౌంట్లు తీసుకున్న వాళ్ళు, ఇవాళ రేపు చిన్న చితక బిజినెస్లు ఎవరు చేయాలనుకున్నా సరే రోడ్డు మీద బడ్డీ కొట్టు నుంచి స్టార్ట్ చేసి 5 స్టార్ హోటల్స్ వరకు అందరూ క్యూఆర్ కోడ్లు పెట్టేసి ఆ యూపీఐ ద్వారా డబ్బులు తీసుకునే నేపథ్యంలో ఒక బడ్డీ కొట్టోడు అతను రోజు సంపాదించే 1,500, 2,000 రూపాయలు నెక్స్ట్ డే విత్డ్రా చేస్తే కానీ ఆ తర్వాత అతను బిజినెస్ నడపలేడు. అలాంటి వ్యక్తి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేని చెప్పి మీరు 8,500 కోట్లు కలెక్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఇక్కడ సిగ్గుపడాల్సిన అంశము. ఒకవైపు బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక శాఖలు, దానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా సిగ్గుపడాల్సింది ఏంటంటే, మీరు సంపాదించే 8,500 కోట్ల రూపాయల్లో 99% రోజు గడవని కూలీనో, రోజు గడవని పేదవాడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాడు, ఎలాగో 100 కోట్ల దాంట్లో పెట్టేస్తున్నాడు. ఆర్థికంగా ఎంతో కొంత మధ్యతరగతి వాడు ఆ 1,000, 2,000 వదిలేసి మరి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడు. ఆ మినిమం అమౌంట్ నా దగ్గర లేదు అనే టైప్లోనే అతను భావిస్తాడు. కానీ పేదవాళ్ళు అలా కాదుగా. వాడి దగ్గర ఉన్న 100, 200, 50 రూపాయలు కలుస్తారు, ఒక్కొక్కసారి 10, 20 రూపాయలు కూడా ఇంపార్టెంటే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి 8,500 కోట్లు కలెక్ట్ చేసి దాన్ని గొప్ప అచీవ్మెంట్ లాగా ఏదైతే మీరు అనౌన్స్ చేసుకుంటున్నారో సిగ్గుపడాల్సిందే కంపల్సరీ. ఆలోచించండి ఇప్పటికైనా సరే. వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్, వాటికి మీరు ఇస్తున్న సర్వీసెస్, దానికి ఇంకో రకంగా ఏదైనా ఛార్జెస్ తీసుకోవాలి తప్ప మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారన్న ఒక కారణంతో మీరు ఆ డబ్బులు కలెక్ట్ చేసి దాంట్లో 8,500 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో అలాంటి పేదవాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం వల్ల ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ.